చిన్నప్పుడే రండి రండిరా తమ్ముడు సైలెంట్ ఉంటే నైట్ కిజి 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 అంటే ఒక మల్టీప్లెక్స్ కి వచ్చి పాప్కార్న్ తింటాడంట. నీకు పాప్కార్న్ తినాలంటే రిచ్ గోంకాళ్ళు చదువుకునేటప్పుడు కూడా ఎప్పుడు ఇంత డిస్కస్ చేయలే. వాన వాన వెల్లువాయి వానల్లోనే సినిమాకి పోయి. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? మనం కలుసుకొని చాలా రోజులైంది మిత్రం. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియోలో మీరు చూడబోతున్నది ఇండియాస్ లార్జెస్ట్ స్క్రీన్. దాంతో పాటు మాతో పెట్టి కట్టి ఓడిపోయి మా హ్యారిస్ గడ్ మాకు పార్టీ ఇచ్చింది. అలాగే దాంతో పాటు ఒక అద్భుతమైన ప్లేస్ కూడా చూపిస్తా. అసలు మా హ్యారిస్ గడ్ మాతో ఏం పెట్టి కట్టాడో అది తెలిస్తే మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఫన్నీగా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం మర్చిపోక బిగులు. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ స్క్రీన్ విఏపీ. ఇక్కడ ఇంటీరియర్ వర్క్ అనేది చాలా ప్రీమియం గా ఉంది. ఇది 106 విడుతున్న వైడెస్ట్ స్క్రీన్. ఇక్కడ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 670 సీట్స్. ప్రతి థియేటర్ కి సినిమా చూడడానికి వెళ్తే ఈ ఒక్క థియేటర్ కి సినిమా కన్నా థియేటర్ చూడడానికి ఎక్కువ మంది వస్తారు. అంటే ఈ థియేటర్ వచ్చేసి మన రెబల్ స్టార్ ది. ఇది రామ్ చరణ్ వచ్చి లాంచ్ చేశాడు. సాహో ఫస్ట్ ఇక్కడే రిలీజ్ చేశారు. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారని చెప్పకుండా వీళ్ళు సినిమా చూడడానికి వచ్చారా, థియేటర్ ప్రమోట్ చేయడానికి వచ్చారా? మీరు వ్లాగ్ లో ఏం చేశారు చెప్పండి అమ్మా. అది మీకు తెలియాలంటే ముందు మీరు ఓరి నీకు మేము సూలూరుపేటలో ఎప్పటి నుంచో వ్లాగ్ చేయాలని అనుకుంటున్నాం. కానీ సూలూరుపేట అంటే నాకు మస్తాన్ గడికి చాలా లాంగ్. దాంతో పాటు ఎప్పుడు ప్లాన్ చేద్దాం అనుకున్నా ఏదో ఒక అడ్డంకు. ఈసారి మళ్ళీ ప్లాన్ చేసాం. ఈసారి డైరెక్ట్ తుఫానే. చూసావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో. తుఫాను సైతం పక్కన పెట్టి మీకోసం ఒక వ్లాగ్ అందిద్దామని వెంటనే సూలూరుపేట బయలుదేరాం. మీకు తెలియని విషయం ఏంటంటే మా హ్యారిస్ గాడిది సూలూరుపేట. మన హ్యారిస్ అన్న ఇంట్లో బ్యాగులు పడేసి చకచకా తినేసి ఒక పక్క వాన పడుతున్నా విఏపీకి స్టార్ట్ అయ్యాం. హ్యారిస్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇది కేవలం 5 కిలోమీటర్స్ దూరమే ఉంటుంది. కొంచెం ఈజీగానే వెళ్ళిపోయాం. వెంటనే ఏ మాటగా ఆ మాట చలి మాత్రం ఎరగదీసేస్తుంది భయో. ఇంకా చలో థియేటర్ లోపలికి. ఎదవులంతా ఒక చోటు చేరిన తర్వాత పెద్ద ఎదవ రాకపోతే ఎలా? మంచి రోజులు వస్తున్నాయి ఏం చెప్పండి. అదేంటి సార్, అదేంటి చేతులు వేస్తున్నారండి సార్? ఏమీ లేదు, ఉత్తినే ఫ్రెండ్షిప్. నువ్వు పోనీ. ఫైనలీ మన ఇండియాస్ లార్జెస్ట్ స్క్రీన్ లో ఎంటర్ అవబోతున్నాం. స్క్రీన్ చూసిన తర్వాత నా ఎక్సైట్మెంట్ ఎలా ఉందో మీరే చూడండి. స్క్రీన్ చూడు భయ్. ఇప్పుడు చెప్పరా అఫ్రీద్, స్క్రీన్ అలా ఉందిరా. ర్యాంప్ చూడు చెప్పు. తీసుకుందా ఫస్ట్ సినిమా చూడు, తర్వాత ఇంటర్వ్యూలో తీసుకుందా కదా. ఓకే ఓకే. అక్కడ వ్యూ ఎక్స్పీరియన్స్ మాత్రం వావ్. సౌండింగ్ మాత్రం పిచ్చ క్రేజీగా ఉంది. ఒకసారి మీరే వినండి. అయినా చెప్పడం మర్చిపోయా, మేము వచ్చిన సినిమా వచ్చేసి ఇంటర్వెల్ లో జస్ట్ ఓన్లీ పోసుకోకుండా ఈ ఫోటోలో చూసారా ఎంత చిన్నగా కనిపిస్తున్నాం స్క్రీన్ ముందు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఎంత పెద్ద స్క్రీను. మీకు ఇక్కడ సౌండ్ క్వాలిటీ చూపించడం కోసం దీనికి మించిన ఇంకో అద్భుతాన్ని క్యాప్చర్ చేశా. సూపర్ సూపర్ ఫిగర్. మల్టీప్లెక్స్ కి వచ్చి అసలు చేయకుండా ఉండాల్సిన పని ఏమైనా ఉందంటే ఇక్కడ పాప్కార్న్స్ కొన్నాం.
ఒక మల్టీప్లెక్స్కి వచ్చి పాప్కార్న్ తింటాడంట. దేనికి రా మీరు పాప్కార్న్ అన్నాడు? ఏంది పాప్కార్న్ అంటే రిచ్ ఇది. ఒక పాప్కార్న్ మనం కొనే బదులు బయట ఈజీగా కడుపు నిండా తినొచ్చు. 20 రూపీస్ ఏంది బయట కాదు. ఇంకొకసారి మూవీకి వెళ్ళచ్చు మంచిగా. ఇంకోసారి మూవీకి వెళ్ళొచ్చు ఆ డబ్బులతో. కానీ మంచి పాప్కార్న్ అన్నాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సెకండ్ హాఫ్ లో ఒక అద్భుతమైన ఫైట్ తర్వాత మూవీ ముగిసింది. మూవీ రివ్యూ వచ్చేసి మూవీ బాగుంది. ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది కే ర్యాంప్ నార్మల్. ఒరే మస్తాన్, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను సెకండ్ టైం చూసాను. ఫస్ట్ టైం ఎలా అడగలేదురా. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. నన్ను ఏం చేయమంటారు? ఇక్కడ థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం ర్యాంప్ ఉంది. ఎప్పుడైనా టైం కుదిరితే ఈ థియేటర్ కూడా విజిట్ చేయండి. ఇంకా మా త్రినేష్ గారికి బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. మా నైట్ స్టేయింగ్ మా హారిస్ గారి ఇంట్లో ఉండే. హారిస్ వాళ్ళ ఇంట్లో ఇంకా ఛానల్ ఉందనే విషయం తెలియదు. ఒకవేళ తెలిస్తే ఏమవుతుంది దీని గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. సినిమా అయిపోయిన తర్వాత టీ తాగడానికి వెళ్ళాం. పాపం మా యశ్వంత్ గారిని సర్వర్ గా మార్చేసాం. సైడ్ హీరో అన్నారు కానీ సైడ్ వేసారు. ఇంకా మంచిగా టీ తాగేసి ఒక అరగంట దేశం ఎలా బాగుపడాలని ఆలోచించి నెక్స్ట్ అతి ముఖ్యమైన ప్లేస్ కి స్టార్ట్ అయ్యాం. అండ్ మేము ఇప్పుడు వచ్చేసిన డాబా వచ్చేసి న్యూ పంజాబీ డాబా ఇన్ సూలూరుపేట. బిల్లు కట్టేది మా హారిస్ గడ్ కాబట్టి బిల్లు ఎక్కువ కావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నా. రోడ్ సైడ్ ఒక మంచి డాబాలో కూర్చొని రోటీస్ తింటుంటే ఆ మజానే వేరు. అయినా మా హారిస్ గడ్ మాతో ఏ బెట్టింగ్ లో ఓడిపోయాడు తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. వన్ ఫైన్ ఈవినింగ్, అది September 5th అనుకుంటా, మా 2 కోతులు ఫుల్ గా గొడవలు వేసుకుంటున్నారు. సడన్ గా మా హారిస్ గడ్ ఒక ఛాలెంజ్ విసిరేశాడు. హారిస్ వాళ్ళ ఫ్రెండ్ కి మా మస్తాన్ గడ్ మెసేజ్ చేస్తే ఆ అమ్మాయి గాని రిప్లై ఇస్తే మాకు మా హారిస్ గడ్ పార్టీ ఇస్తా అన్నాడు. హారిస్ గడ్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు ఆ అమ్మాయి రిప్లై ఇవ్వదని. మా మస్తాన్ కూడా ఏ మాత్రం తగ్గేదే లేదన్నట్టు మెసేజ్ చేశాడు. కట్ చేస్తే ఆ అమ్మాయి రిప్లై ఇచ్చింది. సిచ్యువేషన్ కి సంబంధం లేని సాంగ్ వేసా ఏమనుకోద్దే. అదండి మ్యాటర్. మావోడు మా ఊరికి వస్తేనే పార్టీ ఇస్తానే ఒక కండిషన్ పెట్టాడు. అందుకని ఈసారి వెంటనే వెళ్ళాను సూలూరుపేటకి. స్టోరీ మొత్తంలో నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. పార్టీ ఇస్తా అనగా నేనే వెళ్ళిపోయా. మా మస్తాన్ గాడు మెసేజ్ చేసిన అమ్మాయి పేరు తెలుసుకోవాలని ఉందా? నేను చెప్పను గానీ ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోలో నేను ఒక 2 places లో అమ్మాయి పేరు వచ్చే క్లూ ఇచ్చున్నా. క్లూ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తా. అమ్మాయి పేరు వచ్చేసి ఒక క్యారెక్టర్ నేమ్, అండ్ అది కూడా రీసెంట్ గా ప్లే చేసింది. అది కనిపెట్టి కామెంట్ చేస్తే మన హ్యామ్స్టర్ టీం నుంచి ఒక గిఫ్ట్ ఉంటుంది రో. మీరు ఆ పేరు కనిపెట్టాలంటే చాలా షార్ప్ గా చూడాలి రో ఈ వీడియోని. ఇప్పటి వరకు నా ఇంట్రో అన్నారు. సరే మా బోగ్గల్ ఇంట్రో చెప్తారు వినండి. ప్రతిసారి ఇంట్రో అక్కర్లేదురా. ఇంట్రో ఎప్పుడు కావాలంటే మనం అంటే తెలియని వాళ్ళకి ఇంట్రో, మనం అంటే తెలిసిన వాళ్ళకి ఇంట్రో అక్కర్లే. సో బ్లాగ్ అట్లీస్ట్ నువ్వు వచ్చిన పర్పస్ అయినా చెప్పు. మేము వచ్చిన పర్పస్ కాదు కానీ ఇద్దరు వచ్చారు కాదు మా ఇంటికి. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ఏం లేదు, దగ్గుంది ఫ్రెండ్స్. అదే చేయమంటారు. ఇద్దరు బాయిలు ఫుల్ వర్షం పడుతున్నా కూడా ఒక 100 కిలోమీటర్ల నుంచి వచ్చారు పాపం. అదేంటంటే బాయ్ సినిమా చూద్దామని వచ్చారు పెద్ద స్క్రీన్లో. సో చూసారా, అదే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అలా చెప్పాలి. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే వీడిని అడిగి వేస్ట్. అసలు యాక్చువల్లీ బాయ్ సినిమా కన్నా థియేటర్ ఎక్స్పీరియన్స్ ర్యాంప్ ఉంది. నాకు బాగా నచ్చింది. సారీ గైస్, ఫ్రేమ్ మా హారిస్ యశ్వంత్ మెనూను బాగా పరిశీలించి ఏవేవో ఆర్డర్ పెట్టారు. నేను మస్తాన్ కామ్ గా కూర్చో అన్నాం తప్ప ఏం చేయట్లా. ఏమో ఇందులో ఏదో ముందు అంతా తాగేస్తాం, తాగుబోతులు అంతే, మాకేం తెలుస్తుంది. స్టార్టర్ సర్వింగ్. ఏంది స్టార్టర్లా? స్టార్టర్ సర్వింగ్ ఫస్ట్. ఓకే. సర్వర్ సెల్ఫ్ సర్వర్ అన్ని సర్వర్ లోనే. అది చూడండి ఫ్రెండ్స్, అవి పుల్లలు కట్టేసేస్తాడు దాంట్లో. फोन रिचार्ज करता, बड़ा फोन रिचार्ज करता, अकाउंट नहीं है मैं सोचा कि 90 मिनट वाला खा के ना वो सोचा मैं गाना మాట్లాడుతున్నా మీ అందరూ కరెక్ట్గా వేసారా?
ఏం వచ్చి వాన పడుతుందా? రే నిజం మంచి ఎందుకు చేసేవారు అట్లా? డాబాలు అట్టే చేయాలి. ఏంటి? ఇంకా మన ప్లేట్ లోకి వచ్చిన రోటీని ప్లస్ చికెన్ ని కలుపుకొని తింటుంటే సూపర్ ఉంది. రుచి ఎంతో మై మరిచి. ఆ కర్రీ చూసారా ఎంత టెంప్టింగ్ గా ఉందో? అలా రోటీని తుంచి అలా కర్రీలో ముంచుకొని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే అద్భుతం, స్వర్గం రా. అజయ్ తర్వాత మీరు వేసుకోండి, నేను కొంచెమే వేస్తున్నాను. ఇంకా కుమ్మింగ్స్ బాయ్. టేస్ట్ ఎట్లా ఉంది? బాగుంది. బాగుందా? ఓ నువ్వు రోజు తింటావు కాబట్టి నీకు బాగుంది. మేము ట్రై చేసి చెప్తాం. వీడియో షూట్ చేద్దామని బయట కూర్చుంటే ఇంత లోపల వాన్ స్టార్ట్ అయింది. ఎక్కువే పడుతుందిరా. ఒరే వాడు కూడా చెప్పాడు కదరా. ఏం చెప్పాడు? బయటకు వెళ్దామని. రేపు నువ్వేం చెప్పారా? తినేస్తున్నాడు కూడా. నువ్వేం చెప్పావు? నేనేం చెప్పాను రా? అదే తీసుకెళ్దాం, అక్కడే తిన్నావా? చెప్పండి రా. అండ్ ఫైనలీ ఇది బిల్ పే చేసే టైం. బిల్ వచ్చేసి 1100 అయింది. బిల్ 3000 చేపిద్దాం అనుకున్నాం నేను మస్తాను గాడు. కానీ ఆ రోటీస్ తినలేక 1100 తో సరిపెట్టాం. హిందీ వాళ్ళు కదా, నార్త్ వాళ్ళు ఇలానే ఎక్కువ అలవాటు. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి పులికాట్ లేక్. మీలో చాలా మందికి ఈ ప్లేస్ తెలుసుంటది. ఇది సూలూరుపేట నుంచి జస్ట్ 18 కిలోమీటర్స్. కానీ మ్యాప్ లో మాత్రం 38 కిలోమీటర్స్ చూపిస్తుంది. బహుశా మేము వెళ్ళిన రూట్ వేరేదేమో. ఇటు సైడ్ చూసినా ఫుల్ గా నీళ్లే. పొరపాటున స్విమ్మింగ్ చేద్దామని దిగామనుకో. హలో, హౌ ఆర్ యు? ఐ యామ్ అండర్ ద వాటర్. ప్లీజ్ హెల్ప్ మీ. హియర్ టూ మచ్ రైనింగ్. పులికాట్ లేక్ బర్డ్ సెంచరీకి చాలా ఫేమస్. ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ చేస్తారు. ఒక రేంజ్ లో ఉంటుంది. కరోనా టైం నుంచి చేయట్లేదు కానీ 2025 లో ఖచ్చితంగా చేస్తారంట. అప్పుడు మీ అందరికి టైం కుదిరితే మీరు రండి, మీతో పాటు నేను కూడా వస్తా. పులికాట్ లేక్ అనేది ఫోటో షూట్స్ చేసుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నేను కూడా కొంచెంసేపు ఆగి మంచిగా ఫోటో షూట్స్ చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా వాట్ ఏ పర్ఫార్మెన్స్. యా రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ. సూపర్. రియల్లీ పవర్ఫుల్. బ్రిలియంట్ వేరియేషన్స్, యు నో. మైండ్ బ్లోయింగ్. యా ఒక్కసారి పులికాట్ లేక్ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. మంచిగా ఫొటోస్ తీసుకున్న తర్వాత షార్క్ స్టార్ట్ అయ్యాం. అండ్ ఫైనలీ మనం వచ్చేసాం షార్ సెంటర్ లోకి. దీనికి మించి ఇంకా లోపలికి అలౌ చేయరు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్లేస్ చేసిన రాకెట్స్ వచ్చేసి మన శ్రీహరికోట లో లాంచ్ చేసినవి. వాటి మోడల్స్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు. దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ టు విజిట్. ఇంకా షార్ నుంచి రిటర్న్ అయ్యాం. వచ్చే దారిలో మా హ్యారిస్ గడ్ ఒక స్టంట్ వేసాడు. అది నేను చెప్పడం కన్నా మీరే చూసేయండి.
కాలేదురా ఇంజిన్ ఆపాను రా అది రేస్ అయిపోయింది చిన్నప్పుడే పట్టి చేస్తావురా నా కొడక మంచి చేస్తా నా కొడక నువ్వు నాశనం అయిపోతావురా రే ఏంట్రా డబ్బా ఆటలో మీరు మాత్రం ఈ స్టంట్స్ పొరపాటున ట్రై చేయగాకండే అదండి మ్యాటర్. మా హ్యారీస్ యశ్వంత్ మాకేం ప్లేసెస్ చూపించాలనుకున్నారో అవన్నీ చూపించేశారు. అండ్ ది లాస్ట్ వన్ డిఓఎస్ కాలనీస్. ఈ ప్లేస్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా నచ్చేసింది. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం హ్యారీస్ వాళ్ళ ఊళ్ళో ఫుట్బాల్ ఆడదామని, కానీ ఈసారి కూడా కుదరలేదు ఎవరు ప్లేయర్స్ లేకపోయేసరికి. నీకు బాల్ వేసి కొట్టేదాన్ని చెప్తారు హిందీ వాళ్ళు పిల్లకాయలు అందరూ ఉన్నారు. ఆడు హిందీ వాళ్ళు. ఈ డిఓఎస్ కాలనీ గురించి ఒక సెపరేట్ వీడియో చేయొచ్చు, అంత బాగుంటుంది. ఇప్పటి వరకు మేము బయట ఏం చేసామనేది చూసారు. ఒక్కసారి హ్యారీస్ వాళ్ళ ఇంట్లో మా సిచ్యువేషన్ చూడండి. ये देखिए दोस्तों, ये ढोल की चाबी है, तो ढोल का पैच मैं आपको सिखा रहा हूँ. అలా జరిగింది, కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం చాలా ఫ్రీగా ఉన్నారు మాతో. టు బి ఫ్రాంక్, ఈ వ్లాగ్ మాత్రం మాకు బాగా గుర్తుండిపోద్ది. మై డియర్ మిత్రోమ్స్, నా నుంచి మీకు చిన్న సజెషన్. ఈ చిన్న జీవితంలో మనకు టైం అనేది చాలా తక్కువ ఉంది. దాన్ని బాధపడుతూ టైం వేస్ట్ చేయకుండా సంతోషంగా నీకు నచ్చిన వాళ్ళతో గడిపేయి.